ఐదేండ్లలో నిజామాబాద్ కు ఏమీ చేయని అరవింద్ ఓట్లెలా అడుగుతున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతాంగ సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. చక్కెర ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించే బాధ్యత తనదే అన్నారు జీవన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చక్కెర ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తుందన్నారు. ఇదే విద్యాసాగర్ రావు గారు శాసనసభ్యుడు మెట్పల్లికి వెళ్ళి 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి. ఇదే అరవింద్ గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడు 5 ఏళ్ళు ఏం చేయలేకపోయాడు. ఇవాళ మళ్ళా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇలా రైతాంగ సమస్యలు పరిష్కరింపజేయబడటానికి చెప్పండి. ఏ పదవి హోదా ప్రధానం కాదు. ఐఎమ్ కమిటెడ్ ఫర్ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్. ఐఎమ్ టెల్లింగ్ రేపు పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా కానివ్వండి, విజయావకాశాలు ఎట్లా ఉండేయండి, బట్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయించే ఒక బాధ్యత నాది అని చెప్పండి. ఎందుకు చేయగలుగుతా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి అది పునఃప్రారంభం చేయగలిగేటువంటి ఒక అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాజ్ కమిటెడ్ ఫర్ ఇట్. అంటే ఆయన హరీష్ రావు అక్కడ ఎక్కడో ఉండి ఆయన ఏదో మాట్లాడతాడు, గోద ఇక్కడికి వచ్చి ఈయన ఏదో మాట్లాడతాడు. అరవింద్ గారు ఎప్పుడొస్తాడో ఎప్పుడు తెలియదు ఆయనే. కానీ గమనించాల్సింది రైతాంగం అని చెప్పారు. రైతాంగం ఈ రైతులతో ఉండబోయేవన్నీ నేను అని చెప్పంటాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి, స్వయంగా వ్యవసాయం చేసే రైతు బిడ్డను కాబట్టి నేను బాధ్యుని చెప్పంటాను. నాకు అరవింద్ వ్యవసాయం చేసే నాకు తెలియదు. నేను 4 పేలకులు వ్యవసాయం చేస్తున్నాను. నేను 4 పేలకులు వ్యవసాయం చేస్తున్నా. విద్యార్థి దశ నుండి కూడా వ్యవసాయం చేస్తున్నా. నా వ్యవసాయం పట్ల ఏదైతుందో ఆపేక్ష రైతు సమస్యలు తెలియాలి కాబట్టి